నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో సిద్ధంగా ఉంది. ఇటీవల నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో డిఫెన్స్ అలొకేషన్ని ఏ కోణంలో చూడాలి, రక్షణ విభాగానికి ఆ మినిస్ట్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు అనుకున్నంతగా వచ్చాయా, అట్ ది సేమ్ టైం ఎప్పటి నుంచో నేవీ ఈ థర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కావాలి అనుకుంటే ఇటీవల మన గవర్నమెంట్ వాళ్ళకి ఒక ప్రపోజల్ పంపింది. ఆ ప్రపోజల్ ఏంటి, దాని వెనక గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకోవడం వెనక కారణం ఏంటి, ఇటీవల ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ ఎంత అంతర్జాతీయంగా అనే ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో మన స్థానం ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని 28వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, లాస్ట్ వీకే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే అఫ్కోర్స్ దాని గురించి చాలామంది చాలా కోణాల్లో చర్చించారు, ఏ శాఖకి ఎంత వచ్చింది అని. కానీ డిఫెన్స్ శాఖకి ఎంత వచ్చింది అనుకోవాలి సార్, ఎందుకంటే డిఫెన్స్ అంటే కేవలం అంటే ఆయుధాలు మాత్రమే కాదు, దాంట్లో పెన్షన్స్ వస్తాయి, దాని తర్వాత బార్డర్ రోడ్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ క్లబ్ చేసి చూసినట్టయితే డిఫెన్స్కి వచ్చింది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సాటిస్ఫాక్టరీనేనా కరెంట్లీ ఉన్న మన జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్లో? ప్రతి సంవత్సరం కూడా నాకు బడ్జెట్లో డిఫెన్స్ అలొకేషన్స్ కి సంబంధించి నాకు ఎప్పుడు కూడా అసంతృప్తే ఉండేది. ఈ సంవత్సరం కూడా నాకు అంత అసంతృప్తి లేకపోయినా కొంత మెరుగుపడినా కానీ ఓవరాల్ గా చూస్తే నాకు అసంతృప్తి ఉన్నది. మనం చూస్తే కనుక గత సంవత్సరానికి పోలిస్తే అంటే 2023-24 సంవత్సరానికి పోల్చి చూస్తే ఇప్పుడు 25-26 సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో 9.5% ఆవిడ ఇంకా ఎక్కువ అలొకేట్ చేసింది. కాకపోతే మన దేశం అంతా కూడా రమారమి 6.5-7% జీడిపి మనం పెరుగుతుంటే అంతకంటే ఎక్కువే ఆవిడ అలొకేట్ చేసింది. కాబట్టి ఇది శుభసూచకం, దీన్ని మనం స్వాగతించాలి తప్పకుండా. అలాగే మనం 9.74% ఆవిడ బార్డర్ రోడ్స్ కి అక్కడ పటిష్టం చేయడానికి ఆవిడ దానికి శాంక్షన్ చేశారు. ఆ బడ్జెట్ లో మనం ఆవిడ ప్రతిపాదన పెట్టారు ఆవిడ. కాబట్టి ఈ రెండు కూడా స్వాగతించదగ్గటువంటి విషయాలు ఇవన్నీ. అలాగే అగ్నిపథ్కి సంబంధించి కూడా రమారమి 30% పైబడి అలొకేషన్స్ పెంచారు. ఇవన్నీ కూడాను డెఫినెట్లీ మనకు మంచి విషయాలు ఇవన్నీ. కాకపోతే ఈ అలొకేషన్స్ అంతా మెజారిటీ అంతా కూడాను పెన్షన్లు తీసేసుకుంటున్నాయి. అంటే పెన్షన్లు ఇవ్వద్దు అని నా ఉద్దేశం కాదు. పెన్షన్లకు ఎంత ఈ యొక్క 9.5% పెన్షన్ యొక్క గ్రోత్, పెన్షన్లకు ఇచ్చేటువంటి ఏదైతే అలొకేషన్స్ ఉన్నాయో దాన్ని పక్కన మీద పెట్టేసి మినహాయిస్తే మిగతా వాటి మీద చాలా తక్కువ ఉన్నది అని నా అభిప్రాయం. కాబట్టి వాటి మీద ఇంకా ఇంక్రీజ్ చేయాలి, వాటి మీద ఇంకా ఖర్చులు ఎక్కువ పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది అని నా అభిప్రాయం. ఫర్ ఇన్స్టెన్స్ ముఖ్యంగా మనం చూసామంటే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము 26,816.82 కోట్ల బడ్జెట్ ని ఆవిడ ప్రవేశపెట్టారు. ఇది గత సంవత్సరం పోటీ చూస్తే 23,855.61 కోట్ల 25-26 బడ్జెట్. గత సంవత్సరం 24-25 బడ్జెట్ చూస్తే 12% పెరిగినట్టు మనం చూస్తున్నాం. ఓవరాల్ గా డిఫెన్స్ రీసెర్చ్ కి ఖర్చు పెట్టేది 26 కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం ఇంక్రీజ్ కూడా చూస్తే 12% ఇంక్రీజ్ చేసినా కానీ కూడా 26-27 కోట్ల 20,000 కోట్ల మధ్యలోనే ఉండదు. ఇది కూడా మెజారిటీ డిఆర్డిఓకి ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే కోర్ రీసెర్చ్ అన్నది ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి. ఈరోజు మనకున్న శత్రువులు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూస్తున్నాం. మనం ఇంకా 5th జనరేషన్ ఆమ్కా లాంటివి ఇవన్నీ కూడా ఇంకా మనం ఆలోచన చేస్తున్నాం. ఆల్రెడీ చైనా 6th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడో అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకు బయోలాజికల్ అటాక్స్, తర్వాత ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇటువంటివన్నీ ఎక్కడో ప్రపంచంలో దేశాలన్నీ ముందుకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకు R&D మీద ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. R&D మీద ఖర్చు కొద్దిగా అంటే గత సంవత్సరం పోలి చూస్తే చాలా అద్భుతంగానే ఉన్నది. మన దేశంలో మనం కంపేర్ చేసుకుంటే కనుక బహుశా చాలా అద్భుతంగానే ఉన్నది.
కానీ మనం కంపేర్ చేసుకోవాల్సింది మన దేశంలో కాదు, విదేశంలో మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, దాన్ని పోల్చి చూస్తే మనం ఎక్కడ ఉన్నాం. వీటిలో చూస్తే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లో తక్కువ ఉందని మనం భావించాలి. ఆవిడ దానికి కొంత అలొకేషన్ ఆవిడ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా R&D ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి కొంత గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఆవిడ కొంత అలొకేట్ చేశారు. కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ. ఓవరాల్ గా మన జీడిపిలో 0.64% మాత్రమే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదే చైనా చూస్తే కనుక వాళ్ళు రమారని 2.5-3% ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడున్నాం, మన పోలిక చైనాతో అమెరికాతో పక్కన పెట్టుకున్నాం. కాబట్టి మనం ఇంకా దీన్ని గణనీయంగా 100-200% ఇంక్రీజ్ చేసినా కానీ పర్వాలేదు, అంత మనకు ఆవశ్యకత ఉన్నది. రాబోయే రోజుల్లో మనకు ఈ సర్వీలెన్స్ కావచ్చు, డిఫెన్స్ కి సంబంధించిన ఎన్నో అంశాలు చాలా వెనకబడున్నాం. కరెక్ట్. మన మోదీ గారు వచ్చిన తర్వాత మాత్రం మనం చూసామంటే కనుక చాలా గణనీయంగా మార్పులు వచ్చినాయి. అంతకంటే ముందర ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ మనం చాలా అద్భుతమైన పురోగతి సాధించాం తప్పకుండా. కానీ ఇంకా వెళ్ళవలసినటువంటి దారి చాలా పెద్దది, చాలా దూరం ఉన్నది. వాటి మీద ఇంకా కొంచెం అలొకేషన్స్ వచ్చింటే బాగుండేది నా అభిప్రాయం. రెండవది, దీంట్లో మనం చూస్తే కనుక ఈవెన్ క్యాపిటల్ అవుట్లేస్ లో కూడా మనం చూస్తే కనుక మార్పులు అన్నవి నిజంగా మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ చూసామంటే మనకు నేవల్ ఫ్లీట్ కి సంబంధించింది కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనకు ఏజింగ్ MiG-21 తీసేయాలి. మన ఇన్ఫాక్ట్ డిఫెన్స్ రౌండప్ లో ఈ రెండు దళాలకు సంబంధించి మనం డీటెయిల్ గా చర్చించాం. మనకు ఎయిర్ ఫోర్స్ లో ఏమేమి షార్టేజెస్ ఉన్నాయి, అలాగే మనకు నేవీలో ఎటువంటి షార్టేజెస్ ఉన్నాయి, వాటిని ఎలా మనం కూర్చాలి, దానికి ఎంత ఖర్చులు అవుతుంది, ఈ విషయాల గురించి మనం డీటెయిల్ గా చర్చించాం. ఈ రోజు దాకా మన దగ్గర మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. తేజస్ ఉన్నది. తేజస్ దానికి ఇంజన్ మనం GE ఇంజన్ కి సంబంధించి మనం కొంచెం ఇంకా ఇప్పటికి ఇబ్బందులు ఉన్నాయి, డిలేలు ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని పెద్దగా చేయలేకపోతున్నాము. కానీ ఇది ఒకవేళ ఆ సమస్యకు పరిష్కారం అంటూ వచ్చి దాన్ని స్టెబిలైజ్ చేయగలిగామంటే మనకి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ అనేది మెరైన్ కి సంబంధించి ఇప్పుడు రఫైల్ కొంటున్నాం మనం. అది ఒక స్క్వాడ్రన్ 2 స్క్వాడ్రన్ మాత్రమే కొనగలం. కానీ దాని తర్వాత ఏంటి మన పరిస్థితి అంటే దాని మీద రీసెర్చ్ జరగాలి కదా. దానికి సంబంధించిన తేజస్ ని మెరైన్ వర్షన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ చేసి ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు క్యాపిటల్ అవుట్లేలో కూడా ఎక్కువ శాతం క్యాపిటల్ అక్విజిషన్ అంటే కొత్త ఆస్తులు కొనే వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చాలా క్రిటికల్, నేను కాదనట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు తేజస్ కి సంబంధించి నాసిక్ లో ఇంకొక ప్రొడక్షన్ లైన్ పెడుతున్నాం. అలాగే ఇంకో 2-3 లైన్స్ పెట్టవలసిన ఆవశ్యకత ఉండవచ్చు మనం. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ చాలా క్రిటికల్. కానీ ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించింది కావచ్చు, లేదా ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొన్ని కొనుగోలు చేయడం కాదు. ఇప్పుడు అర్జెంట్ గా బహుశా మనం మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కొంత కొనవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. 110 ఎయిర్ క్రాఫ్ట్స్ మళ్ళీ కొందామని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాం. తేజస్ ఆ స్థాయికి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. అంతవరకు మన రక్షణ విభాగానికి, మన వాయుసేనకు సంబంధించి మనం వాళ్ళని అలా వదిలేయలేం. కాబట్టి బహుశా కొంత మనకి ఇంకా ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకని ఈ ఓవరాల్ చూస్తే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, లేదా ఈ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించింది కావచ్చు, కొంత ఇంకా దీనికి సహాయం ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. గతంలో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, మన సైన్యానికి ఎప్పుడు ఏం కావాలన్నా మేము ఇస్తాము, బడ్జెట్ అయితే ఇచ్చాం. కానీ బడ్జెట్ ఇచ్చినంత మాత్రాన ఇదే ఆఖరు, ఇంతకంటే మేము ఇవ్వము అని మేము చెప్పట్లేదు. కానీ దాన్ని జస్టిఫై చేసి సైన్యం కనుక మాకు సరైనటువంటి సమాధానాలు ఇచ్చి మాకు చెప్పగలిగితే దాని ఆధారంగా మేము ఇంకా అలొకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆవిడ చెప్పారు. అఫ్ కోర్స్ ఈ డిఫెన్స్ బడ్జెట్ కూడా చర్చల ద్వారానే నిర్ణయం అవుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ వీళ్ళందరూ చర్చించుకున్న తర్వాత వచ్చే సంవత్సరం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ వాళ్ళు పెడితే డిమాండ్స్ ఆధారంగానే ఇవి మోరార్లెస్ ఇవన్నీ కూడా అలొకేషన్స్ జరుగుతాయి. గత సంవత్సరంలో చూసామంటే మనం రమారమి 12,500 కోట్లు ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో అవి గత సంవత్సరం బడ్జెట్ ని ఖర్చు పెట్టలేకపోయినాయి. అంటే బహుశా వాళ్ళు ఆ ప్లాన్స్ వాటిని అప్రూవ్ చేయడం కావచ్చు, దాని ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో డిలేల వల్ల కావచ్చు, లేదా స్పెసిఫికేషన్ సరిగా ఒప్పుకోకపోవడం కావచ్చు, ఎన్నో అంశాలు దాన్ని డిలే అయి ఉండవచ్చు. దానివల్ల 12,500 కోట్లు ఖర్చు పెట్టలేకపోయారు వాళ్ళు. కాబట్టి బహుశా డిఫెన్స్ కి సంబంధించి, ఎందుకంటే ఇది దీర్ఘకాలీన లాంగ్ టర్మ్, మనకు కొన్ని సంవత్సరాల తరబడి ఇవి మనం ప్రొడక్షన్ చేయాలి, కొనుక్కోవాలి. కాబట్టి బహుశా ఈ డిఫెన్స్ ఎస్పెషల్లీ క్యాపిటల్ అక్విజిషన్ సంబంధించి R&Dకి సంబంధించినటువంటి బడ్జెట్స్ ప్రతి సంవత్సరం అది ల్యాప్స్ అయిపోకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి పాస్ అవుట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏమైనా కానీ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం డిఫెన్స్ కి అలొకేషన్ ఎక్కువగానే ఉన్నది. అన్ఫార్చునేట్లీ దీంట్లో మెజారిటీ శాతం మనం చూసామంటే రమారమి 23.6%,
ఇంక్రీజ్ మనకు పెన్షన్స్ లో చూసాము. కాబట్టి ఓవరాల్ గా ఇది ఒక అంటే గత సంవత్సరాలు పోలి చూస్తే మెరుగైన బడ్జెటే, కానీ ఇంకా మనకు కావాల్సిన చాలా ఉంది. కాబట్టి బహుశా ఇంకా కొంత సీరియస్ ఫోకస్ మనకు ఉన్నటువంటి ఏవైతే థ్రెట్స్ ఉన్నాయో, చైనా కావచ్చు, లేదా మనకు పాకిస్తాన్ కావచ్చు, లేదా ఈరోజు బంగ్లాదేశ్ తయారైంది, అలాగే మనకు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి థ్రెట్స్ కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా అలొకేషన్ ఇంకా కొంచెం మేబీ ఇంకొక 1% ఇంక్రీజ్ చేస్తున్నా బాగుండేదని నాకు అనిపించింది. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా మేబీ నిర్మలా సీతారామన్ గారు మీరు అన్నట్టుగానే చెప్పారు. ఆవిడ ఒకవేళ కనుక ఏమైనా ప్రపోజల్స్తో వచ్చినట్టయితే దీనికి మించి కూడా ఇస్తామని చెప్పి. సో లెట్స్ హోప్ నిజంగానే ఇదేమీ ఇంకా ఈ ఇయర్కి ఇది మాత్రమే కాదు, ఇంకా వీళ్ళు అలొకేట్ చేస్తారని అనుకుందాం. సార్ దీనికే చిన్న ఎక్స్టెన్షన్గా ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, మామూలుగా మీరు నేవీ గురించి మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో చర్చించాం కూడా చాలా విస్తారంగా మీరు చెప్పినట్టుగానే. మామూలుగా థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పి మనం చాలాసార్లు అంటూనే ఉన్నాం. నేవీ చీఫ్ కూడా చాలాసార్లు, అంటే ఇప్పుడున్న ఆయన కానివ్వండి, గతంలో ఉన్న హరికుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ అంటూనే ఉన్నారు. ఈ క్రమంలో వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే థర్డ్ది మీరు ఆలోచించకండి అని అన్నారు. అంటే దీనికి టర్మినాలజీస్ మార్చేస్తున్నారు సార్. దీన్ని మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే దీని వెనక ఉన్న అర్థం ఏంటి, అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటి, అది నేవీ ఒప్పుకుంటుందా, నేవీ దీన్ని ఎలా చూస్తుంది, ఇది అసలు ఉన్న జియో ల్యాండ్స్కేప్లో గవర్నమెంట్ ఆలోచిస్తుంది కరెక్టా, నేవీ అడుగుతుంది కరెక్టా, దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? క్యారియర్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఒక్క షిప్ మాత్రమే కాదు. దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతాయి, అది దాంట్లో కింద హ్యాంగర్స్ లోపల పెట్టుకుంటారు, కావాల్సినప్పుడు సెకండ్ టేక్ ఆఫ్ అవుతాయి, మిసైల్స్ ఉంటాయి, హెలికాప్టర్లు పెట్టుకోవచ్చు. ఇది ఒకటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని మనం అనడానికి వీల్లేదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అన్నది ఒక మనకు మహాభారతంలో మనం చూసామంటే ఒక మహారథికుడు లాంటిది. అంటే దాని చుట్టూతన కూడా చాలా పెద్ద పరివార జనం ఉంటుంది. మనకు అక్కడ కూడా తన రథాన్ని రక్షించేటువంటి సైనికులు ఉంటారు, ముందర సైనికులు ఉంటారు, వెనకాల సైనికులు ఉంటారు. ఇలా దాని ఒక రక్షా కవచంలో యోధుడు వెళ్తూ ఉంటాడు. అదే మనం ఇక్కడ కూడా పోల్చి చూసామంటే, మనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్తుందంటే దానికి ఒక ఫ్లీట్ ఆఫ్ కోవర్ట్స్, తర్వాత డిస్ట్రాయర్స్, తర్వాత ఫ్రిగేట్స్, తర్వాత దానికి సప్లై చేయవలసినటువంటి సప్లై మెషిన్స్, కొన్ని ఫైర్ ఫైటింగ్ సంబంధించిన ఎమర్జెన్సీ డెక్స్ ఉంటాయి, వాటికి కావాల్సినటువంటివి రెస్క్యూ సర్చ్ రికగ్నైజెన్స్ తీసుకురావాల్సినటువంటి కొన్ని ఉంటాయి, సబ్మెరీన్స్ ఉంటాయి. ఎన్నో దానికి పరివార జనం ఉంటే గానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ముందుకు వెళ్ళదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్ళిందంటే దాంతో ఒక పెద్ద సైన్యం వెళుతుందని అర్థం చేసుకోవాలి. సైన్యాధ్యక్షుడి కింద మనం దాన్ని పోల్చుకోవచ్చు. కాబట్టి అంత ఖర్చులు పెట్టాలి. ఏదో షిప్ ఒకటి తయారు చేసి ఇచ్చేసామంటే లాభం లేదు. దానికి కావాల్సిన పరివార జనాలు ఎంత కావాలి, దానికి కావాల్సినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ చాలా కావాలి. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని మాత్రమే మనం చేయట్లేదు, ఒక హోల్ ఇకో సిస్టమ్ ని తయారు చేస్తున్నాం. రెండవది, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగేటువంటి విషయం కాదు. బహుశా 10 నుంచి 12 ఏళ్ళు కనీసం అంటే పడుతుంది. మనకు ఆ శక్తి ఉంది అని మనం డెమాన్స్ట్రేట్ చేశాము. IAC-1 అంటే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే మన దేశంలోనే తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్ లో తయారైంది. అంతకంటే మన ముందరున్నది INS విక్రమాదిత్య. మనం దాని గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. పి నరసింహారావు గారి హయాంలో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత అక్కడ మొత్తం వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉంటే, మనకు వాళ్ళ దగ్గర నుంచి సప్లైస్ చాలా కావాలి కాబట్టి రష్యా నుంచి వాళ్ళతో మైత్రి మనం తెగదెంపులు చేసుకోకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా కట్ చేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మనం అడ్మిరల్ గోర్ష్కోవ్ అన్నటువంటి ఒక రష్యన్ ఫ్లీట్ లో ఉన్న ఒక పాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి రీఫర్బిష్ చేసి మనం వాడుతున్నాం. దాని యొక్క జీవిత పరిమాణం కూడా తగ్గిపోతుంది. అది బహుశా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా రావచ్చు. మోస్ట్లీ 2037-38 కంతా దాని యొక్క అంటే దాని కెపాసిటీ అయిపోతుంది, దాని జీవితకాలం అయిపోతుంది, దాన్ని డీకమిషన్ చేయక తప్పదు అని చాలా నిష్ణాతులు చెప్తున్నారు. అటువంటప్పుడు మన దగ్గర ఒకటే ఉంటుంది. అప్పుడు INS విక్రాంత్ అంటే మన కొచ్చిన్లో తయారు చేసిన అది ఒకటే మిగిలిపోతుంది. అది మనకు చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్పారు గతంలో. మనకున్నవి 3 సముద్రాలు, అరేబియన్ సీ ఉన్నది, బే ఆఫ్ బెంగాల్ ఉన్నది, అలాగే హిందూ మహాసాగరం. 3 సముద్రాలు ఉన్నాయి. 3 సముద్రాలని కాపు కాయాలి 24 గంటలు అంటే 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కావాలి అన్నది ఒక నేవీ యొక్క ప్రతిపాదన, చాలా కాలంగా ఉన్నది. అంతేకాదు ఈ 3 ఎప్పుడైనా కానీ ఒకటి కనుక రిపేర్లకో రీఫర్బిషింగ్కో అది వెళ్ళిపోయిందంటే కనీసం 2 అయినా మన దగ్గర ఉంటాయి అని ఒక ఆలోచన. ఫర్ ఇన్స్టెన్స్ మనం గతంలో INS విక్రాంత్ ఒకటే ఉండేది 1971 యుద్ధంలో.
అది బహుశా 2-3 నెలలు దాని రిపేర్లకు వెళ్ళిపోయిందంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉండేది కాదు మన దగ్గర. అందుకోసం అని చెప్పి కనీసం అంటే 2 ఉండాలి అని ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2 వచ్చాయి మన దగ్గర. తర్వాత అప్పుడున్నటువంటి హరికుమార్ గారు వీళ్ళందరూ ఏం చెప్పారంటే మనకు 3వది డెఫినెట్ గా ఉండాలి, ఒకటి రిపేర్కి వెళ్తే మిగతా 2 ఉంటాయి అని దానికి ఆల్మోస్ట్ పేరు కూడా నామకరణం చేశారు, ఐఎన్ఎస్ విశాల్ అన్నట్టు ప్రతిపాదన కూడా మనం విన్నాం. కానీ క్రమేపీ మనకు బిపిన్ రావత్ గారు కావచ్చు లేదా ఇతర చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఒక ఏనుగు లాంటిది. మనం గతంలో ఎన్నో యుద్ధాలు ఏనుగుల వల్ల ఓడిపోయాము. ఏనుగుల వల్ల గెలిచిన యుద్ధాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఏనుగుల వల్ల ఓడిపోయిన యుద్ధాలు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి తయారైంది ఇది. సిట్టింగ్ డిస్క్ అని ఆయన పిలిచారు అని దాన్ని వర్ణించారు ఎవరు, మన బిపిన్ రావత్ గారు. అంటే హైపర్సానిక్ మిసైల్స్ కొడితే కనుక ఇదంతా అంత పెద్ద చాలా పెద్ద షిప్ కాబట్టి తప్పించుకోలేదు, దెబ్బ తగిలిందంటే మొత్తం నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం వీటి మీద ఇన్వెస్ట్ చేయడం అంత లాభసాటి కాదు అన్నది ఒక ఒపీనియన్. రెండవ ఒపీనియన్, ఈ 2 ఒపీనియన్స్ చాలా కాలంగా నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం మోరర్లెస్ 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం ఒప్పుకున్నట్లే మనం గత 2-3 నెలలుగా మనం చూసాం. మనం ఆల్మోస్ట్ ఒక 6-7 months గా మనం దాని గురించి చర్చించాం కూడా. ఇప్పుడు ప్రభుత్వం చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి మేము అనుమతి ఇవ్వబోము, కాకపోతే విక్రమాదిత్యని రీప్లేస్ చేయడానికి ఇంకోటి మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పారు. విక్రమాదిత్య క్రమేపీ అది దాని యొక్క జీవన పరిమాణం తగ్గిపోయిన తర్వాత దాన్ని డీకమిషన్ చేసేసి కొత్తది ఇంకోటి ఏదో తయారు చేసుకోండి అని వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేవీ ఏం చేసిందంటే ఉన్న పరిస్థితులలో దాన్ని ఏం చేయొచ్చు అని ఇప్పుడు ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ 45,000 ton డిస్ప్లేస్మెంట్ అంటారు. అది కనుక నీళ్లలో వదిలితే దాని బరువు 45,000 టన్నులు. అది కాకుండా దాన్నే రిపీట్ చేద్దామని అనుకున్నారు ఫస్ట్, ఇంకొక 45,000 టన్నులు తయారు చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా 65,000 టన్నుల ఏమంటారంటే దీనికి ఒక పెద్ద షిప్, దీనికంటే చాలా పెద్ద షిప్ ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు దీంట్లో క్యాటోబార్ అని ఒక కొత్త టెక్నాలజీ, గతంలో లేనటువంటి టెక్నాలజీ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. క్యాటోబార్ అంటే క్యాటోపోల్ట్ అసాల్ట్, మనకు గిల్లిదండ ఆడేవాళ్ళు చిన్నప్పుడు మనం అటువంటిది అనమాట. ఒక పెద్ద స్ట్రింగ్ లాంటి ఉంటుంది, అది లాగి ఒక్క ప్రెషర్ తోటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ తోస్తుంది అనమాట. ఆ డెక్ మీద చాలా చిన్న ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ స్పేస్ ఉంటుంది కాబట్టి దాని తాడుతో లాగి దాన్ని షూట్ చేయగలిగింది. అది మనకు క్యాటపోల్ట్ అంట, క్యాటపోల్ట్ అసిస్టెడ్ టేక్ ఆఫ్. అలాగే అరెస్టెడ్ రికవరీ, అది దిగంగానే మనం చూసుంటాం కొన్ని వీడియోస్ లో కూడా, తోకలో దానికి ఒక హుక్ లాగా ఉంటుంది, అది ఒక తాడును పట్టుకుంటుంది. తాడును పట్టుకోగానే ఇది వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది, ఆ తాడు వెనక్కి లాగుతుంది అనమాట. కాబట్టి క్యాటపోల్ట్ అసిస్టెడ్ టేక్ ఆఫ్ అండ్ అరెస్టెడ్ ల్యాండ్ రికవరీ, క్యాటాబార్ అని చెప్పేసి ఆ టెక్నాలజీ దీంట్లో పెడదామని చెప్పేసి నేవీ ప్రతిపాదించింది. కాబట్టి అది ఇంకా ప్రస్తుతానికి ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నది. బహుశా ఈ సంవత్సరం 2025లో ఎప్పుడో దాని గురించి ఫార్మల్ గా అప్రూవల్ వస్తుంది నేను అనుకుంటున్నాను. మనకు 2 ఉండబోతాయి కనీసం కొంతకాలం వరకు. కొంతమంది నిష్ణాతులు ఏం చెప్తున్నారంటే ఐఎన్ఎస్ విక్రాంత్ని కూడా మీరు కంప్లీట్లీ డీకమిషన్ చేయకండి, దాన్ని మళ్ళీ కొంత రీఫర్బిష్ చేసి మన సముద్రాల దగ్గరగా దాన్ని కొన్ని వాడుకోండి మీరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే మన డీప్ సీలోకి వెళ్లకుండా, బ్లూ వాటర్ అండ్ బ్రౌన్ వాటర్స్ అంటారు, బ్రౌన్ వాటర్స్ కాకుండా డీప్ బ్లూ వాటర్ అంటే సముద్రంలో ఎక్కడో కొన్ని 100,000 కిలోమీటర్ల దూరం దాకా దాన్ని తీసుకెళ్ళకండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చుట్టూతోనే కావచ్చు, లేదా మన బే ఆఫ్ బెంగాల్, తర్వాత మనకు అరేబియన్ సీ, ఈ సముద్రాల్లో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. దానికి ఆల్రెడీ చాలా క్షమత ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడే డిస్మాంటిల్ చేయకండి అని ఒక ప్రతిపాదన. చైనా ఏం చేసిందంటే చైనా చాలా రీసెర్చ్ చేసి అమెరికాని ఎలా కౌంటర్ చేయాలి ఇండో పెసిఫిక్ ప్రాంతంలో అని, అమెరికాకి ఎక్కడ శక్తి ఉంది, వాళ్ళ బలం ఏంటి అని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అమెరికన్ ఫ్లీట్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్లీట్ వాళ్ళ దగ్గర కొన్ని 14-15 ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాటిని ఎలా టార్గెట్ చేయాలి అని చెప్పి దానికి స్పెసిఫిక్ గా వీళ్ళు అస్త్రాలు తయారు చేశారు. ఆ అస్త్రాలు కనుక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కొట్టిందంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మొత్తం పేలిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ ఉండొచ్చు, కానీ దాని కౌంటర్ కి కౌంటర్ మెషర్స్ కూడా చేసేటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకు గ్యారంటీ ఇవ్వలేదు. ఇంత పెద్ద అసెట్, ఇన్ని వేల కోట్లు, మనకి 20,000 కోట్లు అయింది ఐఎన్ఎస్ విక్రాంత్ చేయడానికి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. బహుశా ఇప్పుడు ఇంకో 35,000 కోట్లు అవ్వచ్చు, మనం ఇంకో 15 సంవత్సరాలు 12-15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంతంత ఖర్చు పెట్టి దాన్ని ఒక మిసైల్ అటాక్ లో ధ్వంసం చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? అందుకనే బిపిన్ రావత్ గారు దాన్ని సిట్టింగ్ డక్ అని అన్నారు. బహుశా దాని దృష్ట్యా ఇతరత్ర మనం ఇన్వెస్ట్ చేద్దాము, ఎస్పెషలీ సబ్మరీన్స్ లో ఇన్వెస్ట్ చేద్దాము అంటే సీ డినాయల్ అంటారు, ఇది ఒక పదం వాడతారు నేవీలో. సీ డినాయల్ అంటే మీ శత్రువులు మీ పరిధిలోకి రాకుండా, లేదా ఒక ప్రాంతంలో వాళ్ళు
రానివ్వకుండా ఆపగలిగిన క్షమత మీ దగ్గర ఉండాలి అన్నది డినాయల్ అంటారు. డినాయల్ పవర్ అంటారు. ఆ డినాయల్ పవర్ అన్నది సబ్మరీన్స్ ఉంటే మనకు చాలు, దాంట్లో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు మనం అని చెప్పేసి ఒక ప్రతిపాదన. దాంట్లో ఇప్పుడు న్యూక్లియర్ సబ్మరీన్స్ కూడా ఎక్కువ యాడ్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. అలాగే మనం దాంట్లో కూడా ఉన్నటువంటి ఇంజిన్ టెక్నాలజీ, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్, ఇవి భారతదేశంలో తయారైంది. ఇంజిన్ ఏమో మనం 2-3 ఆఫర్ ఇస్తున్నారు, జర్మనీ ఆఫర్ ఇస్తోంది, ఫ్రాన్స్ ఆఫర్ ఇస్తోంది, ఇలా 2-3 మన దగ్గర ఉన్నాయి. కాబట్టి సబ్మరీన్ ఫ్లీట్ ఇంక్రీజ్ చేసుకుందామని ఇంకో ప్రతిపాదన. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా టెక్నికల్ ఇష్యూస్. ఇవి ఎమర్జింగ్ పవర్స్, మనకు చైనా కావచ్చు, ఇతరత్ర థియేటర్స్ లో వాళ్ళు ఎటువంటి యుద్ధాలు రాబోతున్నాయి మనకు, వాటిల్లో మనకు ఎక్కడ మనకు ఖర్చు పెడితే మనకు ఇంకా లాభం ఎక్కువ వస్తుంది అన్న దిశగా నేవీను తర్వాత మన ప్రభుత్వం ఇవన్నీ కూడా చర్చిస్తున్నాయి. బహుశా నా దృష్టిలో అయితే 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండడం తప్పులేదు, బట్ అంతకంటే ఎక్కువ మనం పెట్టాల్సిన ఆవశ్యకత లేదు. మనకు కార్వెట్స్, ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్ ఇవి మన దగ్గర ప్రస్తుతానికి మన సరిహద్దులను కాపాడడానికి సఫిషియెంట్ గానే ఉన్నాయి. కానీ మనం ఈ రోజు ఎదుగుతున్నటువంటి ఎకానమీ కాబట్టి బహుశా అక్కడ కూడా ఇంక్రీజ్ చేయవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ పెంచుకోవాలి. మనకు నేవల్ బేసెస్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మనం లక్షద్వీప్ లో కొత్త బేస్ పెట్టాము, అండమాన్ లో మనం ట్రై సర్వీసెస్ కమాండ్ పెట్టాము. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలు జరిగినాయి. ఇటువంటివి ఇంకా చాలా మనం దీని మీద వెచ్చించవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి చూద్దాం, రాబోయే రోజుల్లో మరి ఐఎన్ఎస్ విశాల్ అన్న పేరుతో వస్తుందని నేను అనుకుంటున్నాను. బహుశా దానిలో ఉన్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీలో చైనీస్ మిసైల్ అటాక్ కి కౌంటర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ దానిలో ఎలా బిల్డ్ చేస్తారు ఇవన్నీ చూడాలి. ప్లస్ మనకు డ్రోన్ టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు విపరీతంగా. కాబట్టి డ్రోన్స్ కూడా నేవీగా అనుసంధానం చేయడము, అది ఆకాశంలో ఎగిరే డ్రోన్స్ కాదు, సముద్రం లోపల వెళ్ళేటువంటి డ్రోన్స్ కూడా ఈ టెక్నాలజీస్ అనేవి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. కాబట్టి ఒకసారి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆవశ్యకత అంత ఉండకపోవచ్చు, ఇంకేదైనా ప్రత్యామ్నాయాలు చూడవలసిన ఆవశ్యకత రావచ్చు అని ఒక భారత ప్రభుత్వంలో ఒక ఆలోచన. ప్రస్తుతానికి ఇవి చర్చలు జరుగుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి మనకు థ్రెట్ పర్సెప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుందో దాని అనుగుణంగా మనం కూడా రెస్పాన్స్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కరెక్ట్ సార్, ఎందుకంటే నిజంగానే మనం ఒకసారి నేవీ గురించి మొత్తం విస్తారంగా చర్చించినప్పుడు లాస్ట్ డికేడ్ అనే ఒక వర్డ్ కూడా మీరు వాడారు. అంటే ఏంటి అంటే మనం నేవీ మీద సమంగా మనం సమయం ఇంకా ఏదైతే బడ్జెట్ అలొకేట్ చేయాలో అది చేయకపోవడం వల్ల లాస్ట్ డికేడ్ అంటే ఒక డికేడ్ వెనకబడ్డామని. సో లెట్స్ హోప్ ఇప్పుడు ఆ డికేడ్ ఏదైతే మనం వెనకబడ్డామో దాన్ని పూడ్చుకుంటూ అప్డేట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. అండ్ మేబీ మీరు అన్నట్టుగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో కాకపోతే అట్లీస్ట్ సబ్మెరీన్స్, ఫ్రిగేట్స్, కార్వెటీస్, డెస్ట్రాయర్స్ ఇవన్నిట్లలో పెట్టి అట్లీస్ట్ మనం మోడర్నైజ్డ్గా ఉంటూనే శత్రువుని మనం నియంత్రించే స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుందాం. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే మనం ఇప్పుడు చెప్పాలంటే చర్చించింది ఎలా ఉంటుందంటే ఇన్ ఏ వే నేవీకి ఇది ఒక సెట్ బ్యాక్ కిందనే కొంతమంది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఎయిర్ ఫోర్స్ గురించి అన్నప్పుడు లాస్ట్ డికేడ్ అన్నాం, నేవీ గురించి అన్నప్పుడు లాస్ట్ డికేడ్ అన్నాం. అండ్ మనం మామూలుగానే మనం రీసెంట్ టైమ్స్లో పాకిస్తాన్ అలా ఉంది, అంత నేవీకి చైనా హెల్ప్ చేస్తుందని చైనా నేవీ గురించి మాట్లాడుతూ ఇన్ ఏ వే మనం ఒక రకంగా శత్రువులకు ఎలివేషన్ చాలా ఇచ్చామని అనిపించింది నాకు కూడా, అంటే వాస్తవాలు చెప్పి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఒక ప్రతి దేశం మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత అని చెప్పి వాళ్ళు ఒక సర్వే రివీల్ చేశారు. దాంట్లో భారత్ 4వ స్థానంలో ఉంది. అఫ్కోర్స్ మనకంటే ముందు చైనా ఉంది. ఇది మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఇది మనం ప్లస్సా లేకపోతే మైనస్సా, లేకపోతే మనం ఇంకా ఏమన్నా స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉందనుకుంటున్నారా? ఈ ర్యాంకింగ్ని మీరు ఎలా చూస్తారు మన అడ్వర్సరీస్తో పోలిస్తే? తక్కువేం లేం. మనకున్నటువంటి శత్రువులు కావచ్చు, మనకున్నటువంటి రక్షణకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, దీని దృష్ట్యా మనకున్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మన శక్తి, మన నైపుణ్యాలు, వీటి అన్నిటి ఆధారంగా మనం టాప్ 5 ర్యాంకింగ్ లో ఉన్నాం, మనం 4th ర్యాంక్ లో ఉన్నాం. కాబట్టి అది మంచి ర్యాంకింగ్ నే మనం భావించాలి. మనకంటే పైన ఉన్నటువంటి ముగ్గురు కూడా మనకంటే శక్తి ఉన్నది అని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు. నంబర్ 1 అమెరికా, 2వది రష్యా, 3వది చైనా, 4వ స్థానంలో మనం ఉన్నాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్లీట్, మనకు నేవల్ ఫ్లీట్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ అసెట్స్ కావచ్చు, లేదా వాళ్ళకు సైన్యంలో ఉన్నటువంటి ఆర్టిలరీ గన్స్, ఫీల్డ్ గన్స్, మిసైల్స్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకు పోలిస్తే చాలా ఎక్కువనే. సరే, మన ప్రపంచంలో 2వ పెద్ద ఆర్మీ మన దగ్గర ఉన్నది, చైనీస్ PLA తర్వాత 2వ పెద్ద సైన్యం మన దగ్గరే ఉన్నది భారతదేశంలో. అయినా కానీ కూడా ఒక సైనికుడు ఒకటే ఉంటే సరిపోదు కదా, మన దగ్గర టెక్నాలజీ ఉండాలి, మన అస్త్రశస్త్రాలు ఉండాలి,
అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉండాలి. వాటిల్లో మనం బహుశా ఈ 3 దేశాల కంటే వెనకబడి ఉన్నాము. కానీ మిగతా ప్రపంచంలో అన్ని దేశాల కంటే మిగతా దేశాలు 145 దేశాలలో మనం 4వ స్థానంలో ఉన్నామంటే తప్పకుండా మనకు అది ఒక మంచి గర్వించదగ్గటువంటి విషయమే. కాకపోతే దీంట్లో మనం చూడవలసింది ఏంటంటే ఈ ఫైర్ పవర్ ఇండెక్స్ మాత్రమే సరిపోదు. అల్టిమేట్ గా చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి నేతృత్వం ఏదైతే ఉందో దేశాన్ని నడిపిస్తున్నటువంటి నేతృత్వంలో ఎటువంటి నైజం ఉన్నది, ఎటువంటి క్షాత్రం ఉన్నది అన్న దాని ఆధారంగానే ఏదైనా నడుస్తాయి. ఈ గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ అన్నటువంటివి ఊరికే వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని మాత్రమే అవి చెప్పగలవు. కానీ ఆ శక్తిని ఎవరు వినియోగిస్తారు, ఎలా వినియోగిస్తారు, వినియోగించగలిగినటువంటి క్షమత వాళ్ళకు ఉన్నదా, సద్వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా, ఇవన్నీ ఈ ఫైర్ పవర్ ఇండెక్స్ చెప్పవు. ఫర్ ఇన్స్టెన్స్ మనం దీంట్లో చూసామంటే కనుక టాప్ 10 దేశాల్లో భారతదేశం తర్వాత సౌత్ కొరియా 5th స్టేట్ లో వాళ్ళు అంత పవర్ఫుల్ టాప్ ర్యాంకింగ్ దేశాల్లో ఉందంటే వాళ్ళకు చాలా చిన్న దేశం, అంత ఫైర్ పవర్ ఉంది. కానీ వాళ్ళు ఇంతవరకు యుద్ధాలు చేయలేదు. ఎప్పుడో నార్త్ కొరియా సౌత్ కొరియా యుద్ధం అయిన తర్వాత యుద్ధాలు జరగలేదు. అక్కడ ఉన్నదంతా అమెరికన్ బేసెస్ ఉన్నాయి. వీళ్ళు ఏమైనా యుద్ధం చేయదలుచుకున్నా కానీ అమెరికా ఏం చెప్తే అది వినాలి సౌత్ కొరియా. కాబట్టి నిజంగా వాళ్ళని ఒక పవర్ఫుల్ దేశం కింద వర్ణించాలా లేదా అని ఒక ప్రశ్న. చిన్న ఎక్స్టెన్షన్ సార్ దీనికి. జపాన్ మామూలుగా మనం చూసుకున్నట్టయితే కనుక దీంట్లో ఒక్క యూరోపియన్ కంట్రీ కూడా టాప్ 5 లో లేదు సార్. మనం మామూలుగా యూకే అంటాము, లేకపోతే సరే జర్మనీ అనేది అది చెప్పాలంటే దానికి అంత కంపెనీస్ ఉన్నా సరే ఆర్మీ పరంగా జర్మనీని ఎప్పుడు పరిగణలోకి తీసుకోము. కానీ ఫ్రాన్స్ చాలా బలమైంది అంటాం. ఫ్రాన్స్ లేదు, జర్మనీ లేదు, టర్కీ లేదు, ఇంకా ఇజ్రాయెల్. మామూలుగా మనం చూసుకుంటే ఏషియాలో కానీ యూరోప్లో కానీ ఇవేవీ లేవు. సౌత్ కొరియా ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ చెప్పాలంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇది డిజైన్కి మొత్తం సర్వేలో. మనం కూడా వాళ్ళ దగ్గర చాలా టెక్నాలజీ కొంటున్నాం. మన ఫీల్డ్ గన్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మనం టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకొని మన ప్రైవేట్ రంగ సంస్థలు అన్ని వాటి తయారు చేస్తున్నాయి ఇక్కడ. అలాగే కొరియా దగ్గర నుంచి మనం చాలా కొంటున్నాం. ఇన్ఫాక్ట్ వాళ్ళు తేజస్ కి కాంపిటీషన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ అవి ఏమంటారంటే అవి చాలా ట్రయల్స్ జరిగి చాలా ఫ్లీట్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి తేజస్ వెళ్ళినా కానీ సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందరు. సౌత్ కొరియా ఒక పెద్ద పవర్ఫుల్ ఎక్స్పోర్టర్ గా కూడా తయారయ్యారు. మనం కూడా వాళ్ళ దగ్గర కొంటున్నాం. కాబట్టి సౌత్ కొరియా ఎంతో కాలంగా కొన్ని ఇండస్ట్రియల్ దేశాలు ఉన్నాయి. సౌత్ కొరియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇవన్నీ ఇండస్ట్రియల్ దేశాలు. ఆ ఇండస్ట్రియల్ దేశాల్లోనే మనం ఇటువంటి క్షమత అంతా కూడా చూస్తున్నాం. సిమిలర్లీ టర్కీ. మనకు అన్ఫార్చునేట్ గా భారతదేశం మనమైతే మొదటి 4-5 స్థానాల్లో ఉన్నాం. కానీ గత 50-60 ఏళ్లుగా మనం అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈ ఇండెక్స్ ఒకటే చూసి ఆ శక్తిని మనం చెప్పడానికి వీల్లేదు. ఇంకొక ఇండెక్స్ కూడా చూడాలి. ఆ ఇండెక్స్ ఏంటంటే ప్రపంచంలో ఎవరు డిఫెన్స్ కి సంబంధించి, రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ కొనుగోళ్లు చేస్తారు అన్నది కూడా మనం చూడాలి. ఆ ఇండెక్స్ మనం చూసామంటే భారతదేశం 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ ఉండేది. ఆల్మోస్ట్ కొన్ని 2 దశకాలుగా ఉండేది. మొదటి స్థానంలో ఎవరు ఉండేవాడు? సౌదీ అరేబియా ఉండేది. ఈ రోజు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో సౌదీ అరేబియా టాప్ 10 లో లేనే లేదు. కాబట్టి అంత అస్త్రశస్త్రాలు కొన్నంత మాత్రమే ఫైర్ పవర్ ఉండాల్సిన ఆవశ్యకత లేదు. మనం బ్యాలెన్సింగ్ చేసుకున్నాం. మనం కొనేటువంటి దేశంగా ఉన్నా కానీ కూడా మన సైన్యాన్ని మనం చాలా పటిష్టంగా తయారు చేసుకున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ కావచ్చు, వాళ్ళ ప్రాక్టికల్ వాళ్ళు మనకు ఇన్సర్జెన్సీస్ శ్రీలంకలో జరిగినటువంటిది కావచ్చు, మనకు నార్త్ ఈస్ట్ లో జరుగుతున్నది కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లో జరిగింది కావచ్చు, పంజాబ్ లో జరిగింది కావచ్చు, మనకి ఎన్నో అంశాల్లో మనం పార్టిసిపేట్ చేసాము. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో వెళ్ళాము. మాల్డీవ్స్ లో ప్రభుత్వాన్ని రక్షించాము మనము. తర్వాత ఐపీకేఎఫ్ ను పంపించాము. అర్బన్ గొరిల్లా వార్ఫేర్ ఏంటో నేర్చుకున్నాం మనం అక్కడ. అలాగే మనం నేవీ ఎక్కడ కూడా డిప్లాయ్ చేసాము. మన పైరట్స్ కి సంబంధించి చాలా డిప్లాయ్ చేసాము. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక మనం రీజనబుల్ గా స్ట్రాంగ్ ఒక పటిష్టమైన దేశంగానే ఉన్నాం. మనం ఇంప్రూవ్మెంట్ కి తప్పకుండా స్కోప్ ఉన్నది. ఇంకా ముందరకు వెళ్ళాలి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో మనం ఏమంటారంటే ఆత్మ నిర్భర్ భారత్ దృష్ట్యా చాలా ప్రొడక్షన్ భారతదేశంలోనే చేయడము, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇటువంటి ప్రాజెక్ట్స్ తోటి మన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా పెంచుకుంటున్నాం. మనం ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా చాలా ముందు దీంట్లోనే ఉన్నాము. ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాం. మనం ఇంకా చాలా సమయం పడుతుంది మనకు. ఈవెన్ సౌత్ కొరియా స్థాయికి రావాలన్నా కానీ కూడా. ఎందుకంటే మనకు 50 సంవత్సరాలు మనం కోల్పోయాం. మన శాంతి దేశం, శాంతి కాముకులము, మన అస్త్రశస్త్రాలు చేసుకోకూడదు అని చెప్పేసి మన మీదే మనం ఏదో ఒక ఆంక్షలు విధించుకొని కూర్చోవడం వల్ల మనకి ఇబ్బందులు వచ్చినాయి.
కార్గిల్ యుద్ధంలో చూసాం. ప్రతి యుద్ధంలో కూడా మనకు దేనివల్ల నష్టపోయాం మనం చూసాం. 71 యుద్ధంలో అయితే కనుక మన సైనికుల నైపుణ్యంతో మనం గెలిచాం, కానీ లేకపోతే మనకంటే చాలా అత్యాధునికమైన అస్త్రశస్త్రాలు పాకిస్తాన్ దగ్గర ఉంది. మనకు చాలా నిజంగా అంతటి నైపుణ్యం ఉన్నటువంటి సైన్యం అనేది ఉన్నది. అది భగవంతుడు ఇచ్చిన వరం మనకు. లేకపోతే ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అస్త్రాలతోటి ఎవరు గెలవగలుగుతాం? ప్రపంచంలోనే F-16 ఒక MiG-21తో కొట్టేసిన ఏకైక ఘటన భారతదేశం. మనం చేయగలిగాం. అభినందన వర్ధమాన్. ఎంతో పనికిమాలిన పాత టెక్నాలజీని మనం వాడుకొని అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్నటువంటి కొట్టగలిగాం. కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఆలోచన దృక్పథం వేరే. ఇప్పుడు క్రమేపీ మనం ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టాం కాబట్టి ఈ మన ప్రయాణం మొదలు పెట్టాం. ఇంకా సమయం పడుతుంది మనకు. ఇప్పుడున్నటువంటి ఇండెక్స్ బహుశా అది ఓకే, దీన్ని మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ అనను, నెగిటివ్ అనను. ఓకే, మన భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు వాళ్ళు. కానీ మనకు మన పైన ఉన్నటువంటి ముగ్గురికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఎక్కువ. అంటే ఓన్లీ నంబర్స్ పరంగా కాదు, శక్తి పరంగా కూడా మనకు చైనాకి మధ్యలో ఉన్న వ్యత్యాసం విపరీతంగా ఉంది. చైనా మనకంటే కనీసం అంటే ఒక 4-5 రెట్లు పెరిగిపోయింది వాళ్ళ శక్తి అంతా కూడా. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చైనాకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ మనకు అడ్వాంటేజ్. ఒకటి, వాళ్ళు సీ ఆఫ్ ఐలాండ్స్ అంటాం కదా, ఫస్ట్ చైన్ సెకండ్ చైన్ అంటాము, అక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళ నేవీ నిజంగా ఓపెన్ సీకి వెళ్ళేటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు. రెండవది, మన దేశానికి సరిహద్దు ఏదైతే వాళ్ళతో ఉన్నదో అక్కడ టిబెట్ కావచ్చు, షింజియాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడాను టక్లామకాన్ డెజర్ట్, ఇక్కడంతా కూడాను అన్ని ప్లేన్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ వాళ్ళ సరిహద్దులను కాపాడాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళ సైనికులకు ఆ క్షమత లేదు. ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్. అది మనకు అడ్వాంటేజ్. అలాగే ఇక్కడ ఎత్తైన ప్రాంతం కాబట్టి టిబెట్, అక్కడ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఎఫిషియన్సీ చాలా తగ్గిపోతుంది. ఆక్సిజన్ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా తక్కువ శక్తితో యుద్ధం చేయగలగాలి. వాళ్ళు అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ శత్రువులు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ తాయివాను, జపాను, ఆ ప్రాంతాల్లో ఉంది కాబట్టి వాళ్ళు మొత్తం సైన్యం తీసుకొచ్చి మన మీద పెట్టలేరు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. అంతేగాని మనకంటే 4-5 రెట్లు వాళ్ళు ముందర పెరిగిపోయారు. కాబట్టి ఇండెక్స్ లో మనం 4వ స్థానంలో ఉన్నా కానీ కూడా మనం చైనా నిజంగా పోల్చుకునేటువంటి పరిస్థితుల్లో లేము. చైనాని ఇప్పటిలో మనం అధిగమించలేనటువంటి పరిస్థితులు. సో ఇండెక్స్ గానే చూద్దాము. ఇండెక్స్ లో ఉన్నటువంటి పాజిటివ్స్, ఇండెక్స్ లో ఉన్నటువంటి నెగటివ్స్ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మన ప్రయాణం చాలా వెళ్ళాలి. గత సంవత్సరం మనం 27,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. భారత ప్రభుత్వం రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాము. అంటే మనం ఎక్కడున్నాం? మనం వాళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ దేశాలన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంటే, ఈవెన్ సౌత్ కొరియాకి సంబంధించిన వాళ్ళతో కంపేర్ చేస్తే కూడా మనం ఎక్కడో ఉన్నాం. కాబట్టి ఇంకా ప్రయాణం మొదలు పెట్టాము. ఇప్పుడే రాబోయే 5, 6, 7, 10 ఏళ్ల లోపు చాలా సిగ్నిఫికెంట్ మార్పులు మన దేశంలో చూడబోతున్నాం. మనము ఫైర్ పవర్ ఒకటే కాదు, కాల్చే వాడి వెనకాల ఉన్నటువంటి ఆలోచన కూడా వీళ్ళు దాన్ని అంచనా వేయగలిగితే బహుశా దీంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ వేరేగా వచ్చి ఉండేవని నేను అనుకుంటున్నాను. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ఇక్కడ ఎక్కడా లిస్ట్ లో లేదు. ఫైర్ పవర్ లో వాళ్ళకి అంత శక్తి లేదు. కానీ వాళ్ళు పాకిస్తాన్ బహుశా వాళ్ళకు ఉన్నటువంటి క్షమత అంతా కూడా చూస్తే కనుక మనలో సగం కూడా లేకపోవచ్చు. కొన్నిట్లో ఏదో 1-6 ఎక్స్ట్రా చైనా వాళ్ళకేవో ఇచ్చి ఉండొచ్చు, దాంతో వాళ్ళు వెర్రవెగుతుండొచ్చు. కానీ అల్టిమేట్ గా చూస్తే కనుక వాళ్ళ సైన్యం ఏదైతే ఉందో కంప్లీట్ గా ఒక అగ్రెసివ్ పోస్చర్ తీసుకుంటున్నారు. కాబట్టి దాన్ని కూడా మేము ఫ్యాక్టర్ చేయాలి. మన డిఫెన్సివ్ పోస్చర్ మనది. అంటే మనల్ని మనం రక్షించుకునే దిశగా మనం చూస్తున్నాము. వాళ్ళ ఆలోచన మనల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని వాడు చూస్తున్నాడు. దీనిని కూడా ఈ ఫైర్ ఇండెక్స్ లో పెట్టుంటే బహుశా రిజల్ట్స్ వేరేగా ఉండేవి. పాకిస్తాన్ బహుశా టాప్ 10 లో వచ్చి ఉండేది. అందుకని ఎనీవే ఇండెక్స్ గానే చూద్దాము. నేను ఏ ఇండెక్స్ కూడా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. కానీ ఈ అనాలిసిస్ మనం ఎందుకు చేసుకుంటామంటే ప్రపంచంలో తప్పకుండా మనం చాలా శక్తివంతమైన దేశం. మన సైన్యము, మన అసెట్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మనం మిగతా మనకంటే శక్తివంతమైన దేశాలతో పోల్చి చూస్తే మన ప్రయాణం ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకా చాలా దూరం మనం వెళ్ళాలి. రైట్ సార్, మీరు అన్నట్టుగానే అమెరికా, చైనా, రష్యాతో పోల్చుకుంటే కనుక మనం నోవేర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక ఓవరాల్ మిలిటరీ స్ట్రెంగ్త్లో అమెరికా నెంబర్ 1 ఉండొచ్చు, కానీ నేవీ ఒక్కటి తీస్తే కనుక ఈవెన్ అమెరికా కూడా నెంబర్ 1లో లేదా, చైనా ఉంది. సో నిజంగానే మీరు అన్నట్టుగా ఇండియాకి చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. దానికి జర్నీ కూడా ఇంకా చాలా ఉంది. లెట్స్ హోప్ నిజంగానే వీటన్నిటిని కూడా క్యాచ్అప్ అయి ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందనే కోరుకుందాం. మామూలుగా ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు మాట్లాడుతూ ఉంటారు. పోరాటం అనగానే ఐదర్ కశ్మీర్ మిలిటెన్సీలో కానివ్వండి, లేకపోతే నార్త్ ఈస్ట్, లేకపోతే ఇంకేదైనా వార్, మామూలుగా ఇలాంటి కోణాలే గిరిధర్ గారు ఇప్పటివరకు తీసుకుంటూ వచ్చారు, చెప్తూ వచ్చారు.
కానీ నిజంగానే ఒక ప్రెజెంటేషన్ లేకపోతే ఒక ట్రైనింగ్ ఇవి అవుతుంటే కూడా నిజానికి అవి ఎంత రిస్కీ అంటే నిజానికి ఒక సైనికుడు అనేవాడు కేవలం బ్యాటిల్ ఫీల్డ్లోనే కాదు ఈవెన్ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు చెప్పబోయే బ్రేవ్ హార్ట్. ఆయన పేరే నాయబ్ సుబేదార్ గుర్నామ్ సింగ్. ఆయన గురించి గిర్ధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా ఇప్పటివరకు డిఫెన్స్ రౌండప్లో మీరు ఎంతోమంది బ్రేవ్ హార్ట్స్ గురించి చెప్పారు. దురదృష్టవశాత్తు ఎంతోమంది అమరులైన వాళ్ళ గురించి లేకపోతే పోరాడి దాని నుంచి బయటపడి ఇంకా సర్వీస్లో ఉన్నారు, రిటైర్ అయినారు, వీళ్ళందరి గురించి కూడా మీరు చెప్తూ వచ్చారు. కానీ మీరు చెప్పిన వాళ్ళలో ఎక్కువగా బ్యాటిల్ ఫీల్డ్లో అమరులైన వాళ్ళే. మామూలుగా ట్రైనింగ్లో కూడా ప్రెజెంటేషన్లో కూడా అలా అవుతారు అన్న సంగతి చాలామందికి తెలియదు. సో ఇప్పుడు ఈయన గురించి మీరు ఎలా చూస్తారు? అంటే ట్రైనింగ్లో కూడా మన సోల్జర్స్ రిస్క్లోనే ఉన్నారా? ఈవెన్ సో కాల్డ్ పీస్ టైం అంటాం కదా, అంటే యుద్ధం లేని సమయంలో కూడా సైనికుల మీద చాలా విపరీతమైనటువంటి ప్రెషర్స్ ఉంటాయి. ఎప్పుడు ఏం ఘటన జరుగుతుందో చెప్పలేము. వాళ్ళు వెళుతున్నటువంటి ప్రాంతాలు, వాళ్ళు చేయవలసినటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా రిస్క్ తో కూడినటువంటి, చాలా ప్రమాదంతో కూడినటువంటి అంశాలు వాళ్ళందరూ చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు ఎక్కడో ఒక పాయింట్ నుంచి ఒక స్పాట్కి వెళ్ళాలి, వెళుతున్న దాంట్లో కాన్వాయ్గా వెళ్తారు. ఎస్పెషల్లీ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కాన్వాయ్గా వెళ్తారు. ఆ కాన్వాయ్ని టార్గెట్ చేసి మనం పుల్వామాలో దాడి జరిగింది కదా, మనం చూసాం కదా, ఎంతమంది చనిపోయారు అక్కడ. కాబట్టి ఇటువంటివి ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పలేము. అలాగే నక్సలైట్ బ్లాస్ట్ జరిగింది. సో అంత బాగానే ఉంది, హాయిగానే ఉన్నా, యుద్ధం లేదు కదా అనుకోవడానికి మనకు వీల్లేదు. ఎక్కడేం జరుగుతుందో తెలియదు. ఇన్ఫాక్ట్ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో అయితే కనుక వాళ్ళు సెలవులకు ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి చంపిన ఉదంతాలు ఎన్నున్నాయి మనం. కాబట్టి పీస్ టైంలో కూడా యుద్ధం లేనప్పుడు కూడా వీళ్ళు సురక్షితంగా ఉన్నారు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఏదో ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి వీరుడు గురించి మాట్లాడుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే నాయబ్ సుబేదార్ గుర్నామ్ సింగ్. ఈయన 23 సెప్టెంబర్ 1973లో, అంటే మనకు పాకిస్తాన్ యుద్ధం అయిపోయినటువంటి 2 సంవత్సరాల తర్వాత ఈయన బలిదానం అన్నది జరిగింది అక్కడ. ఈయన యాక్చువల్గా బాంబే సాపర్స్ అన్న దాంట్లో ఆయన చేరారు. ఈయన ఒరిజినల్గా అమృత్సర్ డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ పుట్టారు, అక్కడి నుంచి వచ్చారు ఆయన. ఈయనని చాలా ఇన్ఫాక్ట్ ఆయన 71 యుద్ధంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా ఏమంటారంటే ఈ యొక్క ఆర్మీలో కూడా చాలా డిఫరెంట్ పొజిషన్స్ లో ఆయన పనిచేశారు. ఒక పర్టికులర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన దీని ట్రైనింగ్ ఒక ఆఫీసర్ గా ఆయన అపాయింట్ అయితే మనకు వెల్లింగ్టన్, మనకు మిలిటరీ ట్రైనింగ్ అకాడమీ వెల్లింగ్టన్ అన్నది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. చాలా పాత ప్రాచీనమైనటువంటి ట్రైనింగ్ సెంటర్ అది. అక్కడ ఈయన ల్యాండ్ మైన్స్ ని ఎలా డిఫ్యూజ్ చేయాలి అని చెప్పి ట్రైనింగ్ కి ఆయన కొంత టీం అందరు కూడా చేస్తుంటే మిగతా ఆ దళాల నుంచి, మిగతా ఆర్మీ కంటింజెంట్ నుంచి చాలా మంది వచ్చి ఇది ఎలా చేయాలి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, లైవ్ గా ఇస్తున్నారు వాళ్ళు. మనకు తెలుసు ల్యాండ్ మైన్స్ శత్రువులు ఏం చేస్తారు, మన సరిహద్దుల్లో కావచ్చు, ఎక్కడో మన సైనికులు వెళ్తున్న ప్రాంతంలో భూమిలో వాళ్ళు పెట్టేస్తారు ఆ ల్యాండ్ మైన్స్. దాని మీద మనం కాలు పెట్టంగానే అది పేలిపోతుంది. ద ల్యాండ్ మైన్స్ అంటారు. అందుకనే భూమి కింద ఉంటే మనకు కనిపించవాలి. అవి ఆ ప్రెషర్కి ఏది దాని మీద ఒత్తిడి తగిలితే పేలిపోతుంది. ఇన్ఫాక్ట్ మనకు సరిహద్దుల్లో మనకు జంతువులు కూడా చచ్చిపోతుంటాయి వీటి వల్ల. ఏదో పరిగెడుతూ ఉంటుంది, దాని మీద కాలు పెట్టింది పేలిపోవడం, చనిపోవడం. ప్రపంచంలోనే మాక్సిమం ల్యాండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని వేలాది మైన్స్ ఇంతవరకు దాన్ని డెటనేట్ చేయలేదు, అలాగే ఉన్నాయి. దాన్ని దొరికినంత వరకు వాళ్ళు ఫ్లాగులు పెట్టి వదిలేశారు. కానీ తెలియనటువంటివి ఇంకా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. లక్షల మైన్స్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అంటే నింపారు. కాబట్టి యుద్ధంలో మనం పెట్టినా పెట్టకపోయినా, మనం కూడా పెడుతున్నాము, మనం పెట్టినా పెట్టకపోయినా మన శత్రువులు తప్పకుండా పెడతారు. కాబట్టి అవి ఎక్కడున్నాయని తెలిసిన తర్వాత దాన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలి, దాన్ని మనకు ఎవరికి ప్రాణ నష్టం కాకుండా దాన్ని డెటనేట్ చేయాలి, దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అన్న దిశగా ట్రైనింగ్ ఇస్తుండేది పాపం నేను గుర్నామ్ సింగ్. ఇస్తుండగా దానికి ఫ్యూజులు ఉంటాయి. అవన్నీ ఫ్యూజులన్నీ కనెక్ట్ చేసి లాస్ట్ గా దాన్ని అన్ని సెట్ చేసిన తర్వాత దాన్ని డెటనేషన్ చేయడానికి ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలి. ఈ యాక్షన్ కి దానికి ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ట్రైనింగ్ కదా, ఇది అందరికీ నిపుణులు కాదు కదా. ఆ ట్రైనింగ్ లో ఈ యొక్క ఫ్యూజ్ ఏదైతే దాన్ని యాక్టివేట్ చేయాలో, ఇవి డెటనేట్ చేయడానికి ముందస్తుగానే అది యాక్టివేట్ అయిపోయింది. అంటే ఇంకా ఆయన అనుచరులందరూ అక్కడే ఉండగా సెటప్ చేస్తుండగానే అది ట్రిగర్ అయిపోయింది. అయిపోతే ఏమవుతుంది, ఇప్పుడు అందరూ పేలిపోతారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా, అంటే 10 సెకండ్లలో పేలుతుంది అని ఆయన తెలియంగానే మిగతా ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా మీరు పారిపోండి, తొందరగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని అరిచి ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని వెళ్ళిపోమన్నారు. అంటే ఆయన ప్రాణాలు కూడా తెగించి ఆయన
ముందర వాళ్ళని పంపించే ప్రయత్నం ఆయన చేశారు. ఈ అరిచి వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయేంత లోపల డిటనేట్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. దాంతో ఆయన తునాతునకలైపోయారు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను చనిపోతాను అని తెలిసినా కానీ కూడా ట్రైనింగ్ లో కూడా ఆయన ఎవరినో కాపాడాలి అన్నటువంటి నైజంతో, అటువంటి ఆలోచనతోటి ఒక నిజమైనటువంటి స్వార్థరహితమైనటువంటి సైనికుడిగా ఆయన ప్రవర్తించారు. కాబట్టి ఆయనకు పీస్ టైమ్ అవార్డు అశోక్ చక్ర ఆయనకి ఇచ్చారు. చాలా అత్యున్నతమైనటువంటి పురస్కారం ఆయనకు అశోక్ చక్ర కూడా ఆయనకి ఇచ్చారు. కాబట్టి మనకు ఒక యుద్ధంలోనే జరిగినటువంటివే కావు, ఇటువంటి పీస్ టైంలో కూడా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని కూడా మనం స్మరించుకోవాలి, వాళ్ళని కూడా గౌరవించాలి. అందుకని మన డిఫెన్స్ రౌండప్ లో ఎంతమంది వీలైతే అంతమందికి మనం శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళ త్యాగాలకు మనం రుణపడి ఉన్నామని చెప్పేసి ఒక కృతజ్ఞతా భావంతో వాళ్ళ గురించి మనం చర్చిస్తున్నాము. లిటరల్గా మనం చాలా థియేటర్స్ కవర్ చేశాము కాబట్టి కొన్ని వందల ఎపిసోడ్స్ చేసినా కానీ వీళ్ళ పేర్లు చెప్పుకునే అంతమంది మనకు వేరే యోధులు ఉన్నారు. మనకు కశ్మీర్ గురించి చాలా చర్చించాము మనము. అలాగే మనకు యుద్ధాలలో చర్చించాము. 47 యుద్ధాలు, 65 వార్, 71 వార్, కార్గిల్, అలాగే మన మణిపూర్లో జరిగిన కొన్ని ఘటనలు, ఇలా చాలా అంశాలు మనం చర్చించాం. ఇంకా చర్చించే చాలా ఉన్నాయి. హైదరాబాద్ దీంట్లో కూడా మనం లిబరేషన్ లో కూడా మనం కొంచెం చర్చించాం మనం. ఇలా రాబోయే ఎపిసోడ్స్ లో కూడా ఇంకా ఇటువంటి మహానుభావుల్ని మనం స్మరించుకుంటూ ఉందాం. కనీసం వాళ్ళని స్మరించుకోవడం వల్ల మన రుణం, వాళ్ళు మనకు చేసిన సేవకు మనం రుణపడి ఉన్నాము. ఆ రుణంలో ఏదో కొద్దో గొప్ప మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం అన్న దిశగా మనం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. నిజంగానే సార్, నిజంగా మీరు అంటే ఒక సోల్జర్ అనేవాళ్ళు, అది వాళ్ళు డ్యూటీలో ఉండనివ్వండి, ట్రైనింగ్లో ఉండనివ్వండి, ఫీల్డ్లో ఉండనివ్వండి, ఎక్కడైనా సరే వాళ్ళు ఒక రిస్క్లోనే ఉంటారు అని చెప్పడానికి నిజానికి చెప్పాలంటే ఈయనకంటే ఒక ఉదాహరణ నాకు తెలిసి మనకి దొరకకపోవచ్చు. సూసైడ్ నిజంగానే మీరు అన్నట్టుగా వీళ్ళ గురించి తలుచుకోవడం, వీళ్ళ గురించి నిజంగా ఈ చెప్పే అవకాశం రావడం, నిజంగా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పడం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగానే మీరు గనక డిఫెన్స్ రౌండప్ సెకండ్ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు చెప్పకుండా ఉంటే ఈ సెగ్మెంట్స్ కూడా మనం స్టార్ట్ చేసి ఉండేవాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. నిజంగానే మామూలుగా వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు ఎప్పుడూ కూడా మన సైన్యం వాడే ఆయుధాల గురించి కానీ, లేకపోతే షీల్డ్ గురించి కానీ, లేకపోతే వెపన్ వాళ్ళ వెహికల్స్, ఇటీవల కాలంలో ఎక్కువగా డ్రోన్స్, ఇలాంటి రకరకాల ఒక సైన్యం వాడే ఎక్విప్మెంట్ గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఈరోజు నిజానికి చెప్పాలంటే వీటిలో భాగమే, కానీ చాలా భిన్నమైన దాని గురించి గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మామూలుగా చెప్పాలంటే కొన్ని టెరెన్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడ సైనికులకి ఏమన్నా కావాలి అంటే గనక వాళ్ళు బై ల్యాండ్ వాళ్ళు తెచ్చి ఇవ్వలేరు, దాన్ని ఎయిర్ డ్రాప్ చేయాలి. అది చెయ్యాలి అంటే కనుక ఉన్న ఒకే ఒక మెథడ్ ఏంటంటే పారాచూట్కి వేసి వాటిని వదలడం. అలాంటి ఒక ఎక్విప్మెంట్, అలాంటి ఒక పారాచూట్ని ఇంకా చెప్పాలి అంటే డిఆర్డిఓ కనుక్కుంది. ఈ పారాచూట్ స్పెషాలిటీ ఏంటి అండ్ దీని గురించి ఎందుకు చర్చించాలి, ఇది గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు చెప్పాలి అంటే కనుక ఇటీవల మనం డిఫెన్స్ రౌండప్లో ఎక్కువగా మనం డ్రోన్స్ గురించి కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఇన్వెన్షన్స్ గురించి ఎక్కువగా మీరు చెప్తూ వచ్చారు. కానీ డిఆర్డిఓ కూడా ఇటీవల కాలంలో చాలా ఇన్వెన్షన్స్తో వాళ్ళు చేస్తూ వచ్చారు, రీసెర్చ్ చేస్తున్నారు, పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ వచ్చాయి. అందులో భాగంగానే P7 అనే ఒక పారాచూట్ని వాళ్ళు కేవలం టెస్ట్ చేయడమే కాదు, ఆర్మీ వాటిని యాక్సెప్ట్ చేసింది, వాటిని యూటిలైజ్ కూడా చేస్తోంది. ఈ పారాచూట్ స్పెషాలిటీ ఏంటి అండ్ ఇది ఒక నిజంగానే యుద్ధంలో కానివ్వండి, లేకపోతే నిజానికి చెప్పాలంటే బార్డర్ లైన్లో ఉన్న మన సోల్జర్స్కి ఇలాంటివి ఎంతవరకు అవి ఇంపార్టెంట్ సార్? వాళ్ళకి సైన్యం ఎక్కడెక్కడ మనం డిప్లాయ్ చేస్తామో అన్ని ప్రాంతాల్లో మనకు రోడ్లు ఉంటాయి అనుకోవడం చాలా తప్పది. మనకున్నటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో చాలా ప్రాంతాలు కొండ ప్రాంతాలు, మనకు కొన్ని వేల కిలోమీటర్లు మన కొండ ప్రాంతాలు. పాకిస్తాన్తో కావచ్చు, చైనాతో కావచ్చు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్తో తక్కువ మనకు ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే మనకున్నది. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో పల్ల ప్రాంతాలు ఉన్నాయి. కానీ చైనా తోటి లిటరల్ గా 100% మనకు కంప్లీట్ గా కొండ ప్రాంతమే మనకు ఉన్నది. చైనా మనకు సరిహద్దు చూస్తే కనుక, అంటే టిబెట్, చైనా ఆక్యుపై చేసిన టిబెట్ తో పోల్చి దాన్ని కంపేర్ చేసి చూస్తే అక్కడ మనకంతా కూడా కొండలే ఉన్నాయి. అలాగే మనకు బంగ్లాదేశ్, మియన్మార్, అక్కడ కూడా మనకు దట్టమైన అరణ్యాలు, అడవులు, కింకారణ్యాలు, తర్వాత మనకు అక్కడ నదులు, వందల వేల నదులు ప్రవహిస్తుంటాయి. కాబట్టి ఆ ప్రాంతాలన్నింటిలో రోడ్లు వేయలేము. అన్ని ప్రాంతాలకి మన సైన్యం ఎఫెక్టివ్గా వెళ్ళలేదు. కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళొచ్చు, కొన్ని ప్రాంతాల్లో అవసరం ఉన్నప్పుడు వెళ్తాం. యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు కొంత నష్టం కూడా రావచ్చు. మన ముందర ఉన్నటువంటి మన సైనికులకు కొంత అస్త్రశస్త్రాలు నష్టం అయితే కనుక
వాళ్ళు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని వాళ్ళకు మళ్ళీ రెప్లెనిష్ చేయడం అంటే వాళ్ళకి మళ్ళీ సప్లై తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవసరాలకు ఇంకా మనం ఎక్కువ సరఫరా చేసేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. అందుకని అది ఒక పెద్ద అస్త్రం. అది మనకు ఈ లాజిస్టిక్స్ అన్నవి ముందర యుద్ధం చేస్తున్నటువంటి సైనికుడు గన్ను పట్టుకున్నంత మాత్రాన అతను యుద్ధం చేయలేడు. అతని వెనకాల మొత్తం సప్లైస్ చైన్ స్ట్రక్చర్ లేకపోతే కనుక అది యుద్ధం చేయలేడు. అతనికి అవసరమైనటువంటి ఆహారం కావాలి, నీళ్లు కావాలి, బుల్లెట్లు కావాలి, అతనికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ కావాలి. ఏం జరుగుతోంది యుద్ధంలో, శత్రువు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నాను, నా మీద ఎవరు వస్తున్నారు, పక్క నుంచి ఎవరు వస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఆర్డర్స్ ఉండాలి. హోల్ ఎకో సిస్టమ్ లేకపోతే అది పనిచేయలేదు. అందుకనే ఈ యొక్క లాజిస్టిక్స్ లో మనం ఎన్నో క్యాంటన్మెంట్స్ పెట్టుకుంటాం, దారెంబడి సప్లైస్ పెట్టుకుంటాం, ఆహారం పెట్టుకుంటాం, అమ్యునిషన్ పెట్టుకుంటాం, పెట్రోల్ డీజిల్ పెట్టుకుంటాం. దాంట్లో ఏదో బాంబులు పడితే కనుక అది నాశనం అవుతే ప్రత్యామ్నాయాలకు దానికి మనకు ఇంకేదో ఒక ప్రత్యామ్నాయం భూమిలో పెట్టుకుంటాం. ఇటువంటి చాలా చేస్తాం. అలాగే మనకు అవసరాలు వచ్చినప్పుడు కొండ ప్రాంతాల్లో కౌంటర్ అంటే మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శక్తిని ఏమైనా దెబ్బ తగిలి క్షీణించో లేకపోతే ఇంకా ఎక్కువ శక్తి కావాలనుకున్నామో అప్పుడు తొందరగా మనం అప్పుడు కూర్చొని రోడ్లు వేసుకోలేం కదా, అప్పటికప్పుడు డిప్లాయ్ చేయాలంటే మనకు పారాచూట్ ద్వారానే మనం డ్రాప్ చేయగలం. మనకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఉన్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏం చేస్తాయంటే తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెడతాయి. కానీ ఇంత పెద్ద ఎక్విప్మెంట్ అక్కడ కింద పడి మొత్తం తునాతునకలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది కొన్ని వందల కిలోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ కూడా 6-7 టన్నుల బరువు ఉన్నటువంటి మన ఫీల్డ్ గన్స్ కావచ్చు, జీపులు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, ట్యాంకులు కావచ్చు, ఇటువంటివి ఎన్నో అక్కడి నుంచి పడ్డాయంటే ఇవన్నీ కూడా నాశనం అయ్యేటువంటి ప్రమాదం. కాబట్టి దానిని సురక్షితంగా వాళ్ళకి చేరవేయడం అనేది చాలా కీలకమైనటువంటి ఒక మనకు అవసరం ఉన్నది. ఎస్పెషల్లీ మనం చూసామంటే సియాచిన్ గ్లేషియర్లో ఎవరో రోడ్డు వేయలేరు, నడిచే వెళ్ళాలి. రోజులు తడబడి నడిస్తే కానీ అంతటి కఠినమైనటువంటి మంచులో నడిస్తే కానీ వాళ్ళు చేరలేనటువంటి పరిస్థితి. కానీ మనకు ఉన్నటువంటి ఏదైతే డిప్లాయ్మెంట్స్, ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి సప్లై ఎలా ఇస్తాం మనం? అవసరం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏదో ఆహారం అయిపోయిందో, ఏదో అవసరం వచ్చిందో, వాళ్ళకు మందులు కావాలి, ఏదో అవ్వచ్చు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి సప్లై చేస్తారు? హెలికాప్టర్ ద్వారానే సప్లై చేస్తారు, లేదా మన పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి వాళ్ళకి మేజర్ ల్యాండ్ డ్రాప్ చేస్తాయి. గతంలో ఏమయ్యామంటే అవి పారాచూట్ డ్రాప్ చేసినప్పుడు శత్రువులు కనిపించకూడదు కాబట్టి అది రాత్రిపూట ఎప్పుడు కనిపించినప్పుడు డ్రాప్ చేసేవాళ్ళు. అది ఎక్కడో పడేది, అక్కడి నుంచి ఆ మంచులో ఉన్నటువంటి క్రీవెసెస్ అంటారు, లోయల్ లాంటివి చిన్న చాలా లోతైనటువంటి బావుల్లా ఉండేవి, దాంట్లో పడి పోతుండేవి కూడా. అలా కాకుండా సురక్షితంగా వీటిని విరగకుండా చాలా కేర్ఫుల్ గా వీళ్ళకి సప్లై చేయగలిగినటువంటి టెక్నాలజీ ఒకటి మన డిఆర్డిఓ ఆధ్వర్యంలో వాళ్ళు డెవలప్ చేశారు. దానిని మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక డివిజన్, గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటి ఒక డివిజన్, వీళ్ళు దీన్ని తయారు చేశారు. మనకు తెలుసు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని 7 ముక్కలు చేశారు. 7 ముక్కల్లో ఇది ఒకటి. ఇది పారాచూట్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టే ఒక డివిజన్, సపరేట్ కంపెనీ పెట్టారు. దీన్ని గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ పేరిట దీన్ని ఆవిష్కరించారు. వాళ్ళు డిఆర్డిఓ టెక్నాలజీ తీసుకొని దీన్ని తయారు చేశారు. దీని పేరు హెవీ డ్రాప్ సిస్టమ్ P7HDS అంటారు. P7 అంటే 7 టన్స్ 7 టన్నుల వరకు అది తీసుకెళ్ళి ఇక్కడ డ్రాప్ చేయగలదు. ఏమేం చేయగలదు? చాలా మనకు దానికి సంబంధించినటువంటి ఈవెన్ ట్యాంకులు కావచ్చు, మనకు ఫీల్డ్ గన్స్ కావచ్చు, ట్రక్కులు కావచ్చు, మనకు మ్యాన్ పోర్టబుల్ వెహికల్స్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో ఎక్విప్మెంట్ వాళ్ళకి ఏమేమి కావాలి, జనరేటర్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఆర్మీకి కావాల్సినవన్నీ కూడా ఫార్వర్డ్ పొజిషన్లో డ్రాప్ చేస్తారు. అన్ని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని దాన్ని వాడుకొని మనం మన సరిహద్దులు కాపాడడమో, శత్రువుని ఛేదించడమో ఇటువంటి మనం చేయొచ్చు. కాబట్టి ఇది ఒక అస్త్రంగానే మనం భావించాలి. ఇటువంటి టెక్నాలజీ మన దగ్గర లేకపోతే విదేశీ టెక్నాలజీ మీద మనం ఆధారపడి ఉండవలసిన బాధ్యత, ఒక అవసరం ఉండేది. అటువంటిప్పుడు మన పరిస్థితి ఏంటి? నిజంగా యుద్ధం వస్తే కనుక వాళ్ళు మన సహాయానికి వస్తారా? వాళ్ళు రారు కదా. కాబట్టి మనం దాన్ని సప్లై చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ మన డిఫెన్స్ రౌండప్ లో చాలా అంశాలు మనం చర్చించింది. మన ప్రేక్షకులు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ బ్యాకప్, ఈ లాజిస్టిక్స్ మీద మనం చాలా చర్చించాము. ఈవెన్ సముద్రంలో కూడా ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి షిప్లకు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఇంధనము, మనకు ఆయిల్ కావచ్చు, లేదా వాళ్ళకి ఆహారము, ఇవన్నీ సప్లై చేయగలిగినటువంటి షిప్పులు మనం తయారు చేసుకుంటున్నాం. అంటే లాజిస్టిక్స్, ఈ సప్లై సపోర్ట్ ఎక్కువ మనకు కావాలి. ముందర వెళ్లే గన్స్, ముందర వెళ్ళేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కాకుండా వెనకాల స్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాం. దాంట్లో భాగంగానే ఈ P7 కూడా చాలా అద్భుతమైంది. ఇన్ఫాక్ట్ దీంట్లో ఆల్రెడీ 9.5 టన్నుల దాకా వాళ్ళు తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తే కనుక
సురక్షితంగా డ్రాప్ చేయగలిగినటువంటి ఒక వాళ్ళు ఆల్రెడీ టెక్నాలజీ వాళ్ళు ఆవిష్కరించారు. దానిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 146 ఇటువంటి డ్రాప్ పారాచూట్స్ ని ప్రభుత్వం ఆర్డర్ ఇస్తోంది. కాన్పూర్ లో ఉంది ఇది ఫ్యాక్టరీ ఇది. సో కాబట్టి ఇది రాబోయే రోజుల్లో బహుశా ఇది ఇంకా దాన్ని రిఫైన్ చేసి ఇంకా పెద్ద పెద్ద టన్నేజెస్ ఉన్నా కూడా డ్రాప్ చేయగలిగినటువంటి ఒక శక్తి పుంజుకుంటారు వీళ్ళు. దాంట్లో పారాచూట్ లో కూడా ఏమవుతుందంటే బబుల్ లాగా వస్తుంది. మనం చూసాం ఫర్ ఇన్స్టెన్స్ మనకు మార్స్ లో కానీ లేదా ఇతరత్ర చంద్రుడి దగ్గర కానీ ల్యాండ్ చేసేటప్పుడు అది పడి విరిగిపోకుండా ఏం చేస్తారని గతంలో ఏం చేసేవారంటే వాళ్ళు దాన్ని ఒక బబుల్లో పెట్టేవాడు. పారాచూట్ వదిలేస్తుంది, అది పడిన తర్వాత బబుల్లో అంతా గాలి వెళ్ళిపోయి అది తెరుచుకుంటుంది. పారాచూట్ అటువంటి చేస్తారు. కానీ అది చిన్న చిన్న ఎక్విప్మెంట్, ఇది చాలా పెద్ద టన్స్ అండ్ టన్స్ 6-7 టన్నుల బరువు ఉన్నటువంటివి తీసుకెళ్తారు. కాబట్టి దానికి కావాల్సిన నైపుణ్యం మనం విదేశాల మీద డిపెండ్ కాకుండా డిఆర్డిఓను గ్లైడర్స్ ఇండియా వీళ్లే చేసినందుకు ఈ యొక్క అంశంలో మనం ఆత్మనిర్భరత తెచ్చుకోగలిగాం. అందుకని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్. ప్రతివారం డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే సెగ్మెంట్లో భారతదేశంలో ఒక స్టార్టప్ అవ్వనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సంస్థ అవ్వనివ్వండి, లేకపోతే ఒక పెద్ద సంస్థ అవ్వనివ్వండి, సైన్యానికి అవసరమైన ఏది తయారు చేసినా దాని గురించి ఆ కంపెనీ చేసే ఆ ఇన్వెన్షన్ కానీ ఆ ప్రోడక్ట్ తయారీ కానీ గిరిధర్ గారు చాలా వివరంగా చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ఆప్టిమైజ్డ్ ఎలక్ట్రోటెక్ అనే ఒక కంపెనీ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆ సంస్థ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఆప్టిమైజ్డ్ ఎలక్ట్రోటెక్ అంటే ఆఫ్కోర్స్ పేర్లోనే చాలా వీళ్ళు చెప్పేశారు, బట్ స్టిల్ అంటే ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇలాంటి కంపెనీస్ ఎందుకు మనకి కావాలి అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇలాంటి కంపెనీస్ నిజంగా కావాలా లేకపోతే అక్కర్లేదని కాదు, బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ మనం మామూలుగా చెప్పాలి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనగానే ఆర్మీకి వచ్చేసరికి గన్స్ లేకపోతే ట్యాంక్స్, ఎయిర్ ఫోర్స్కి వచ్చేసరికి లేకపోతే కనుక మనం ఫైటర్ జెట్స్, చాపర్స్, నేవీకి వచ్చేసరికి ఇందాక మీరు చెప్పినట్టుగానే సబ్మెరీన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. కానీ వెనక ఇంకా బిహైండ్ ద సీన్స్ కనిపించనివి చాలా రకాలు ఉంటాయి. ఇలాంటి కంపెనీస్ వాటిలలో ఎలాంటి భూమిక పోషిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్, ఎస్పెషల్లీ ఇండియన్ కంపెనీస్? మనకు చూస్తే కనుక చాలా అంశాలు మనకు సైన్యం అంటే కనుక ఏదో ఒక ఇందాక నువ్వు చెప్పినట్టు అస్త్రశస్త్రాలు పట్టుకున్నది ఒకటే సైన్యం కాదు. సైన్యానికి చాలా వెనకాల సపోర్ట్ లేకపోతే కనుక వాళ్ళు ఏమి యుద్ధం చేయలేరని ఇందాక చెప్పాను నేను. దాని భాగంగా ఆ దిశగానే మనకు కావాల్సినటువంటి అంశాలలో ఒక క్రిటికల్ చాలా కీలకమైన అంశం ఏంటంటే సర్వీలెన్స్ అంటే మనకు శత్రువు ఎక్కడున్నాడు, మిత్రుడు ఎక్కడున్నాడు, మనకు వస్తున్నటువంటి దూరంగా కదులుతున్నటువంటి అది ట్రక్కా, వ్యానా, ఇంకేదైనా అది ఏంటి, మనిషా, జంతువా, ఏంటి, వస్తున్నటువంటి వ్యక్తి అతని యొక్క ముఖ కవళికలు ఏంటి, అతని సివిలియనా, మిలిటరీ అతనా, అతని మొహాన్ని చూసి అతను ఎవరు, నేవీ అతనా, ఆర్మీ అతనా, ఎవరు ఏంటి, ఇవన్నీ చెప్పగలిగినటువంటి ఒక సర్వేలెన్స్ మనకు కావాలి, ఒక ఇంటెలిజెన్స్ కావాలి. దాని యొక్క అనాలిసిస్ అంటే ఇది నిజంగా మనకు అంటే అవసరం లేదా, మనకు థ్రెట్టా కాదా, ఇటువంటి కూడా చెప్పగలిగినటువంటి టెక్నాలజీ మనకు కావాలి. గతంలో మనం అంతా కూడా ఇంపోర్ట్ చేసుకునేవాడు. విదేశాల్లో ఈ శక్తి అంతా ఉన్నది. చాలా దూరం నుంచి వాళ్ళు 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, కొన్ని అయితే 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాళ్ళు పసిగట్టచ్చు ఎవరు వస్తున్నారు, ఎవరు ఇక్కడ ఏమున్నారు, కంప్లీట్ గా వాళ్ళని మార్క్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఒసామా బిన్ లాదెన్ వంటి వాడు వెళ్తున్నాడు, కంప్లీట్ గా వాళ్ళని ట్రాక్ చేసేటువంటి కెపాసిటీ ఉండొచ్చు. వాళ్ళని ఎవరు ఇక్కడి నుంచి వెళ్తున్నారు, వాళ్ళ బాడీ హీట్ సిగ్నేచర్స్, వాళ్ళ ఫేస్ రికగ్నిషన్, ఇవన్నీ ట్రాక్ చేయగలిగిన టెక్నాలజీస్, ఇవన్నీ కూడాను చాలా తక్కువ దేశాల్లో ఉన్నాయి. అటువంటి టెక్నాలజీని వీళ్ళు ఆప్టిమైజ్ ఎలక్ట్రోటెక్ అన్న వాళ్ళు భారతదేశంలోనే వీళ్ళు ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. ఎస్పెషలీ వాళ్ళు ఇమేజింగ్ సర్వీలెన్స్, అలాగే మనకు ఎలక్ట్రో ఆప్టిక్స్, ఇటువంటి అంశాలు చేస్తున్నారు. ఇమేజింగ్ అంటే చెప్పాను కదా, ఇమేజ్ని అనలైజ్ చేయడం. అలాగే ఎలక్ట్రో ఆప్టిక్స్ అంటే మనకు ఇంద్రధనుస్సు ఏదైతే ఉంటుందో మనకు అది 7 రంగులు మాత్రమే కనిపిస్తాయి. మనకు 7 రంగుల తర్వాత మనకు అల్ట్రావైలెట్, తర్వాత మనకు ఇతరత్ర మనకు ఎక్స్రే లాంటివి, ఇటువంటివన్నీ కూడా మనకు తెలియనటువంటి, మన కంటికి కనిపించినటువంటి ఒక రేడియేషన్ చాలా ఉంటుంది. వాటిని కూడా రికగ్నైజ్ చేసి మనం పసిగట్టగలగాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఏదో చెట్ల పొదల్లో ఎవరో దాచిపెట్టుకున్నారు, చెట్లకు ఉన్నటువంటి వేడి వేరే ఉంటుంది, అతను నిలబడినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వెనకాల ట్యాంక్ కావచ్చు, వ్యక్తి కావచ్చు, అతని యొక్క హీట్ వేరే ఉంటుంది.
మామూలుగా మనం కెమెరాతో చూసి బైనాక్యులర్స్ తో చూసామంటే అంతా పచ్చగానే కనిపిస్తుంది, ఎవరున్నారో మనకు తెలియదు. కానీ ఆ టెక్నాలజీ ఉన్న వాళ్ళు దాన్ని మనం పసిగట్టచ్చు. అలాగే మనం చూస్తే కనుక రాత్రిపూట మనకి చీకటిగా ఉంటుంది. అది ఎలా చూస్తాం మనం? ఇన్ఫ్రారెడ్ రేస్ లాంటివో లేకపోతే మనకు అల్ట్రావైలెట్ రేస్ లాంటివో ఇటువంటివన్నీ కూడాను మిగతా స్పెక్ట్రమ్ వాడుకొని చేస్తాం. వాటి మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు. వాటి మీద ఫోకస్ పెట్టడం తోటి ఎంతో వాళ్ళు ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది, సర్వేలెన్స్ అన్నది మన డిఫెన్స్ ఫోర్స్కి ఇవ్వగలుగుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ టెక్నాలజీ భారతదేశంలో తయారైంది కాబట్టి విదేశాల మీద మన యొక్క డిపెండెన్సీ అనేది తగ్గించే దిశగా ఈ యొక్క సంస్థ ప్రయత్నం చేస్తాం. అందుకని వీళ్ళది ఇన్ఫో విజన్ అని, తర్వాత మనం చూస్తే కనుక క్లియర్ విజన్ అని, ఇటువంటివి ఎన్నో అంశాల్లో వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్, నైట్ విజన్, దాన్ని నోక్టా విజన్ పేరు పెట్టారు, మల్టీపోలార్ విజన్స్ అని పెట్టారు. ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ లో ప్రతి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వేరే ఎంత భిన్నంగా ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ట్రాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళు పెట్టారు. ఇన్ఫాక్ట్ వీళ్ళ దగ్గర ఒకటి రెల్ ఐ అని చెప్పేసి ఒకటి తయారు చేశారు. అది మనం అందరూ కూడా చూస్తుంటాం. మనం ఎయిర్పోర్ట్స్ లో మనం వస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ కరోనా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రయాణాలు మొదలు పెడితే కనుక ఒక కెమెరా పెట్టారు. అక్కడ కెమెరా మనం నడిచి వెళ్తుంటే మన శరీరం యొక్క టెంపరేచర్ని అది రీడ్ చేసి చెప్పేది బహుశా ఇతను కరోనా ఉందా లేదా అని చెప్పేది. అందుకే ప్రతి మనిషికి ఉన్నటువంటి హీట్ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక పసిగట్టేది. అటువంటి కెమెరాలు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి ఎన్నో రంగాలలో వీళ్ళు ఒక సర్వీలెన్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడాను సివిలియన్స్ కి వాడచ్చు, లేదా డిఫెన్స్ కి వాడచ్చు. డిఫెన్స్ కి కావాల్సిన కొన్ని ప్రెసిషన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు ఒక ఫస్ట్ ఎక్స్టర్నల్ డిపెండెన్స్, ఇంటర్నేషనల్ డిపెండెన్స్ మనకు తగ్గిస్తున్నారు. రెండవది మనకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, మన సరిహద్దులు కాపాడడం కావచ్చు, అంతర్గత శత్రువులు కావచ్చు, వీళ్ళ మీద నిఘా పెట్టడానికి, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద కంప్లీట్ గా ఒక విధమైనటువంటి అవగాహన పెంచుకోవడానికి, మిత్రులు శత్రువులు ఎవరో, ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, ఎఫ్ఓ ఆఫ్ అంటారు, ఫ్రెండ్ ఆర్ ఫో డిటెక్షన్, ఇవన్నీ కూడాను చేయడానికి వీళ్ళు దోహదపడుతున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క సైంటిస్టులని, వీళ్ళని సమర్థించినటువంటి డిఆర్డిఓని, అలాగే వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. ప్రతి దాంట్లో వీళ్ళు వాడుతున్నారు. దీంట్లో మనకు డ్రోన్ లో కావచ్చు, లేదా మనకు స్టిక్ గా ఒక దగ్గర పెట్టి కావచ్చు, లేదా మనకు వెళ్తున్నటువంటి ఏదైనా వెహికల్స్ లో కావచ్చు, దేంట్లోనా పెట్టి వీళ్ళు దీన్ని సర్వేలెన్స్ చేయగలరు. వెళ్తున్నటువంటి డ్రోన్ ని కంప్లీట్ గా ట్రాక్ చేయగలరు. కాబట్టి ఇటువంటి ఎన్నో అంశాల్లో వీళ్ళు ఆవిష్కరణలు చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ప్రైవేట్ రంగ సంస్థ, బెంగళూరులో వీళ్ళ ఫ్యాక్టరీ ఉన్నది. వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. వీళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మన సైనిక దళాలు, అలాగే మన రీసెర్చ్ డివిజన్స్, ప్రభుత్వము, వీళ్ళందరి ప్రోత్సాహం వల్లనే వాళ్ళు ఈరోజు నిలబడగలిగారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో వీళ్ళకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. రాబోయే రోజుల్లో వీళ్ళు ఒక మంచి ఎక్స్పోర్ట్ కంపెనీగా కూడా ఎదిగేటువంటి సూచనలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో తయారైన టెక్నాలజీ మనం వాడుకోవడమే కాదు, ప్రపంచం కూడా ఇవ్వగలిగిన క్షమత ఒక భారతీయ సంస్థ తీసుకొచ్చినందుకు వీళ్ళ ప్రమోటర్స్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.